Hi friends, welcome back to Vanilla Job Notifier YouTube channel. సో ఈరోజు అయితే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. UIIC యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి అయితే హాల్ టికెట్స్ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఓపెన్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే చక్కగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా ఎవరైతే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేశారో వాళ్ళైతే ఈ హాల్ టికెట్స్ అనేవి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అలాగే వీడియో అయిపోయిన తర్వాత ర్యాపిడ్ ట్యాగ్ మన ర్యాపిడ్ ట్యాగ్స్ అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్, షార్ట్ కరెంట్ అఫైర్ అయితే. సో లేట్ చేయకుండా మీ గూగుల్ ఫస్ట్ అయితే హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి UIIC అని అయితే ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ లైన్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ UIIC అని ఫస్ట్లో మీకు ఇక్కడ దీన్ని అయితే క్లిక్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మీకు సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. పాపప్ వస్తుంది ఫ్రెండ్స్, చిన్న పాపప్ అయితే క్లోజ్ అయితే చేసేసేయండి. ఇక్కడ ఇంటూ మార్క్ అయితే కొట్టేసేయండి. సో కొంచెం స్క్రాల్ డౌన్ చేసినట్లయితే స్క్రాల్ డౌన్ అయితే చేసేయండి. స్క్రాల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కెరీర్స్ బ్లాక్ కనిపిస్తుంది కదా, కెరీర్స్ కింద రిక్రూట్మెంట్ అని, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అని రెండు కనిపిస్తున్నాయి కదా. రిక్రూట్మెంట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో రిక్రూట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు పోర్టల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసేయండి. ఇక్కడ సీరియల్ నెంబర్ 2లో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ 2023 అని కనిపిస్తుంది కదా. ఈ లైన్లో చివరి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ అయితే మధ్యలో ప్లస్ సింబల్ అయితే ఎంటర్ అయితే చేసేయండి, క్లిక్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ ఇక్కడ సీరియల్ నెంబర్ 6లో ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఈ సీరియల్ నెంబర్ 6లో నోటీస్ అయితే ఒక్కసారి చూద్దాము. రైట్ సైడ్లో ఒక్కసారి చూసుకుందాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా UIIC. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్స్ 2023 will be conducted on February 6th, 2024 in all shifts basis. అంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్, ఈవినింగ్ షిఫ్ట్స్ అలా ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్ అయితే కండక్ట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. సో మీరు ఎగ్జామ్కి అప్లై చేసుకుని ఉంటే ముందు నేను ఈ నోటిఫికేషన్ గురించి అయితే నేను మీకు క్లియర్గా అయితే లాస్ట్ వీడియోలో అయితే ఒకసారి చేశాను. సో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే హాల్ టికెట్స్ అనేవి వచ్చినాయి ఫ్రెండ్స్. సో మీరైతే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో 6th ఫిబ్రవరి అంటే నెక్స్ట్ మంత్ 6th నుంచి అయితే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ క్రోమ్లోకి అయితే వెళ్ళిపోయారు కదా, క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 7th సీరియల్ నెంబర్లో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ది ఆన్లైన్ రిటన్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో ఇక్కడైతే క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ 300 పోస్ట్, మొత్తం 300+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జాబ్కి. సో ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మీరు ఏదైనా రేడియల్ దాంట్లో అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి ఈ బాక్స్లో. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, ఈ పాస్వర్డ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ పాస్వర్డ్ మీ ఇష్టం, ఈ రెండిట్లో ఏది టైప్ చేసినా సరే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు హాల్ టికెట్ అనేది మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో కమెన్స్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంపార్టెంట్ డేట్స్లో, కమెన్స్మెంట్ ఆఫ్ కాల్ లెటర్ డౌన్లోడ్. సో వచ్చేసరికి 29/1/2024 అంటే నిన్నటి నుంచే ఫ్రెండ్స్, నిన్నటి నుంచే హాల్ టికెట్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి. సో ఈ రోజు అయితే నేనైతే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్లోజర్ ఆఫ్ కాల్ లెటర్ వచ్చేసరికి 6th ఫ్రెండ్స్, 6th అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి కదా. సో 6th నెక్స్ట్ మంత్ 6th కల్లా అయితే హాల్ టికెట్స్ అనేవి మీకు అవైలబుల్లో ఉండవు ఫ్రెండ్స్. సైట్ అయితే బ్లాక్ చేస్తారు. సో మీరు ముందుగానే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈరోజు మన ర్యాపిడ్ అప్డేట్ అంటే ఒక 5 to 10 minutes అయితే మన చిన్న ర్యాపిడ్ అప్డేట్స్ గురించి అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్ అయితే నేనైతే కంప్లీట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో మీరైతే స్కిప్ అయినా చేసుకోవచ్చు, ఒకవేళ కాల్ లెటరే కావాలనుకుంటే మీరైతే ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో
ర్యాపిడ్ అప్డేట్ అయితే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. పార్లమెంట్ గురించి అయితే న్యూ పార్లమెంట్ ఆఫ్ ఇండియా గురించి అయితే ఒక చిన్న పాయింట్స్ అయితే చెప్పుకుందామని. సో పాయింట్స్ అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. నేనైతే మీకు పిక్చర్ అయితే చూపిస్తాను. సో మన న్యూ పార్లమెంట్ హౌస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పిక్చర్లో. సో న్యూ పార్లమెంట్ హౌస్ అయితే ఆల్రెడీ ఇనాగరేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ 28 May 2023లో అయితే అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఇనాగరేషన్ అనేది చేశారు ఫ్రెండ్స్. 28th May అంటే లాస్ట్ 2023లో 28th Mayలో అయితే ఇనాగరేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఓల్డ్ పార్లమెంట్ హౌస్ వచ్చేసరికి పక్కనే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చిన్న సర్క్యులర్ షేప్లో వచ్చేసరికి ఓల్డ్ పార్లమెంట్ ఫ్రెండ్స్. పక్కన వచ్చేసరికి న్యూ పార్లమెంట్. సో ఇంకో ఫోటో అయితే నేను మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో నైట్ వ్యూ ఫ్రెండ్స్, ఇండియన్ పార్లమెంట్ యొక్క నైట్ వ్యూ ఫ్రెండ్స్. సో మీకు బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఆ సర్క్యులర్ షేప్ లో. సర్క్యులర్ షేప్ వచ్చేసరికినేమో ఓల్డ్ పార్లమెంట్ హౌస్, ట్రయాంగులర్ షేప్ వచ్చేసరికినేమో న్యూ పార్లమెంట్ హౌస్. సో న్యూ పార్లమెంట్ హౌస్ లో సీట్స్ పోలిస్తే ఓల్డ్ పార్లమెంట్ సీట్ తో పోలిస్తే కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్. సో లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటవి కదా. సో లోక్సభలో సీట్స్ వచ్చేసరికి 888 పోల్స్. నేనైతే మీకు ఇక్కడ క్లియర్ గా ఒకసారి చిన్న ఎంటర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో లోక్సభలో సీట్స్ వచ్చేసరికి 888 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే రాజ్యసభలో సీట్స్ వచ్చేసరికి 384 సీట్స్ ఫ్రెండ్స్. సో పార్లమెంట్ లో హౌసెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అప్పర్ హౌస్ అని లోవర్ హౌస్ అని. సో అప్పర్ హౌస్ అంటే లోక్సభ, లోవర్ హౌస్ అంటే రాజ్యసభ. సో సీట్స్ వచ్చేసరికి ఇవి ఫ్రెండ్స్. సో న్యూ పార్లమెంట్ లో సీట్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ అసలు ఎవరికి ఇచ్చారు అంటే కన్స్ట్రక్ట్ చేయమని, అంటే బిల్డ్ చేయాలి కదా ఫ్రెండ్స్. మరి నేషనల్ హౌస్ బిల్డ్ చేయాలంటే మరి చిన్న విషయం కాదు కదా. సో ఎవరికి ఇద్దాము అని డిసైడ్ అయ్యారు గవర్నమెంట్ అని అంటే టాటా ప్రాజెక్ట్స్ కైతే ఇద్దామని అయితే డిసైడ్ అయిపోయి ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళైతే ఈ న్యూ పార్లమెంట్ హౌస్ అనేది కంప్లీట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే కంప్లీట్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో సిఇఓ అండ్ ఎండి ఆఫ్ టాటా ప్రాజెక్ట్స్ ఎవరు అని అంటే వినాయక్ పాయ్ ఫ్రెండ్స్. సో సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసరికి వినాయక్ పాల్ గారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అసలుకి కాస్ట్ వచ్చేసరికి ఎంత అయింది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి అంటే ఇనీషియల్ గా అయితే 862 crore ఫ్రెండ్స్ సైన్ చేసింది. సో కొంచెం ఎక్కువ ఖర్చు అవడంతో 970 అప్రాక్సిమేట్ గా 970 crores అయితే అవటం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ వీస్తా ఫ్రెండ్స్. సెంట్రల్ వీస్తా అంటే ఏంటి, మన న్యూ ఇండియన్ పార్లమెంట్ హౌస్ వచ్చేసరికి సెంట్రల్ వీస్తా అంటున్నారు. ఏంటి అంటే సెంట్రల్ వీస్తా వచ్చేసరికి ఒక ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. సెంట్రల్ వీస్తా ప్రాజెక్ట్ కింద చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఏవేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి భవన్ కానీ ఏదన్నా కన్స్ట్రక్షన్ చేయాలన్నా కానీ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న కర్తవ్య పాత్ కి ఉన్న డిస్టెన్స్ లో ఏ కన్స్ట్రక్షన్స్ జరిగినా అలాగే నార్త్ సౌత్ బిల్డింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గరలో. ఈ పార్లమెంట్ హౌస్ దగ్గరలోనే ఇవన్నీ ఉంటాయి. సో వీటి కన్స్ట్రక్షన్స్ అన్ని
సెంట్రల్ వీస్తా ప్రాజెక్ట్ కిందకే వస్తాయి ఫ్రెండ్స్. సో అలాగే మన ఈ పార్లమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఈ సెంట్రల్ వీస్తా ప్రాజెక్ట్ కింద అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే రాస్తాను నేను మీకు. సో న్యూ పార్లమెంట్ అండ్ సెంట్రల్ వీస్తా ఫ్రెండ్స్, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సెంట్రల్ వీస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ వీస్తాలో కన్స్ట్రక్షన్ అనేది మరి పని వాళ్ళు అయితే కావాలి కదా ఫ్రెండ్స్. మరి చాలా మంది కూలి వాళ్ళు వీళ్ళని అందరినీ సమకూర్చాలి కాబట్టి సిపిడబ్ల్యూడి అంటే సిపిడబ్ల్యూడి వచ్చేసరికి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అయితే క్లయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో వీళ్ళైతే వర్కర్స్ని కానీ అందరినీ సమకూర్చి కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్. సో టోటల్ మెయిన్ కాంట్రాక్టర్ వచ్చేసరికి టాటా ప్రాజెక్ట్స్ ఫ్రెండ్స్, మెయిన్ కాంట్రాక్టర్ అయితే. సో మన నరేంద్ర మోడీ గారు అయితే ఇంకొకటి ఫ్రెండ్స్, సెంట్రల్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ ఈ ఓల్డ్ పార్లమెంట్ ఉంది కదా, ఓల్డ్ పార్లమెంట్ వచ్చేసరికి సెస్మిక్ జోన్ 2 కిందకి వస్తుంది ఫ్రెండ్స్. న్యూ పార్లమెంట్ వచ్చేసరికి సెస్మిక్ జోన్ 4. అసలు ఈ సెస్మిక్ జోన్ 2 అంటే ఏంటి, జోన్ 2లో ఓల్డ్ పార్లమెంట్ ఎందుకుంది, జోన్ 4లో న్యూ పార్లమెంట్ ఎందుకుంది అని అంటే, జోన్ 2 అంటే ఇప్పుడు ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తాయి కదా ఫ్రెండ్స్. ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ కూలిపోకుండా అంత స్ట్రాంగ్ గా నిలబడుతుంది. సో మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ సార్ వచ్చేసరికి ముందుగానే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా స్ట్రాంగ్ గా అయితే న్యూ పార్లమెంట్ అయితే ఉండాలి అనే ఉద్దేశంతో అయితే న్యూ పార్లమెంట్ అయితే కన్స్ట్రక్షన్ అనేది టాటా ప్రాజెక్ట్స్ వరకు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో అందుకని జోన్ 4లో ఉంది ఫ్రెండ్స్. అంటే జోన్ 2 జోన్ 4 అంటే జోన్ 4 జోన్ 2 కంటే కొంచెం ఎక్కువ కెపాసిటీ ఫ్రెండ్స్. సో ఎంత ఎర్త్ క్వేక్స్ వచ్చినా కానీ తట్టుకోగలిగే స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ అయితే న్యూ పార్లమెంట్ కి అయితే ఉంది ఫ్రెండ్స్. సో జోన్స్ పెరిగే కొద్ది ఫ్రెండ్స్, జోన్స్ పెరిగే కొద్ది అంత స్ట్రాంగ్ గా అయితే ఎర్త్ క్వేక్ నుంచి అయితే ఆ బిల్డింగ్ అనేది మనం కాపాడుకోగలుగుతాం ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ జోన్, సెస్మిక్ జోన్స్ అంటే. సో అలాగే సీట్స్ గురించి అయితే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. లోక్సభలో వచ్చరికి 888, అలాగే రాజ్యసభ వచ్చేసరికి 380. టోటల్ చూసుకున్నట్టయితే 1272 ఫ్రెండ్స్. మొత్తం సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి 1272. సో ఓల్డ్ బిల్డింగ్ మరి ఇప్పుడు యూజ్ లో ఉండదు కదా ఫ్రెండ్స్. సో అందరూ కొత్త న్యూ బిల్డింగ్ లోనే మెంబర్ ఆఫ్ ఎంపీస్ కానీ అందరూ ఇక్కడే, స్పీకర్స్ కానీ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి. సో ఓల్డ్ బిల్డింగ్ వచ్చేసరికి డెమోక్రసీ, మ్యూజియం ఆఫ్ డెమోక్రసీ ఇక్కడ రాస్తాను, మ్యూజియం ఆఫ్ డెమోక్రసీ అని అయితే ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ అయితే నేమ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి, సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఒక స్టిక్ ని అయితే హ్యాండిల్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూస్తే సెన్గోల్ అంటారు ఫ్రెండ్స్. సో సెన్గోల్ అంటారు. సో సెన్గోల్ అంటే ఏంటి అని అంటే ఒక పవర్ ట్రాన్స్ఫరింగ్ సింబల్ కింద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ స్టిక్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఓల్డ్ రాజుల కాలంలో చోళాస్ పీరియడ్ లో ఎవరికైనా రాజ్యం వేరే వాళ్ళ చేతిలో పెట్టాలి అని అంటే ఒక ఇలా సెన్గోల్ అయితే ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. సో సెన్గోల్ అంటే పవర్ ట్రాన్స్ఫర్, అంటే ఇక రాజ్యాన్ని మీరే పరిపాలించండి అనే ఒక సింబల్ ఫ్రెండ్స్. సో అలాగే మన నరేంద్ర మోడీ గారి చేతిలో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక స్టిక్, వీటిని సెన్గోల్ అయితే అంటాం ఫ్రెండ్స్. సో మీకు సెన్గోల్ స్టిక్ అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. సెన్గోల్ స్టిక్ వచ్చేసరికి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో సెన్గోల్ పైన నంది అనే సింబల్ ఉంటుంది, జస్టిస్ అండ్ స్ట్రెంగ్త్, మధ్యలో లక్ష్మి, ఇలా మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పిక్చర్ లో. సో సింబల్ బిహైండ్ సెన్గోల్ ఇది అయితే ఫ్రెండ్స్ డీటెయిల్స్ అయితే. సో కాస్ట్ గురించి చెప్పుకున్నాం, సీట్స్ గురించి చెప్పుకున్నాం, అలాగే ఎవరు కన్స్ట్రక్షన్ అనేది కాంట్రాక్టర్ టాటా ప్రాజెక్ట్ గురించి చెప్పుకున్నాం,
సో లాస్ట్ వచ్చేసరికి ఒక 3 చిన్న పాయింట్ అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, సూపర్ కదా పార్లమెంట్ అయితే. అండ్ ఎస్ ఇది నెక్స్ట్ ఫోటో. యా 3 గేట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక 2 minutes. ఇక్కడ 3 గేట్స్ అయితే మెయిన్ గేట్స్ ఫ్రెండ్స్. ఒకటైతే జ్ఞాన ద్వారం, ఇంకోటి శక్తి ద్వారం, ఇంకోటి అయితే కర్మ ద్వారం ఫ్రెండ్స్. సో 3 గేట్స్ అయితే ఇంపార్టెంట్ గేట్స్ ఫ్రెండ్స్. సో జ్ఞాన ద్వారం వచ్చేసరికి నాలెడ్జ్ గేట్ అని అంటాం, శక్తి ద్వారా వచ్చేసరికి పవర్ గేట్ అని పిలుస్తాం, కర్మ ద్వారా వచ్చేసరికి కర్మ గేట్ అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ట్రయాంగులర్ షేప్ కదా, అంటే 3 గేట్స్ ఫ్రెండ్స్. సో 3 ఇంపార్టెంట్ గేట్స్ అయితే మనకు ఎంట్రీస్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. సో మనకైతే ఇక్కడ ఒక గేటే కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ అయితే ఇంకొక గేట్, ఇటు సైడ్ అయితే ఇంకొక గేట్ ఉంటుంది కదా. సో వీటిని జ్ఞాన ద్వారా, శక్తి ద్వారా, కర్మ ద్వారా అయితే పిలుస్తాం ఫ్రెండ్స్. సో మాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే న్యూ పార్లమెంట్ గురించి అయితే ఇది ఫ్రెండ్స్. సో 65,000 స్క్వేర్ మీటర్స్ లో అయితే కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో సూపర్ కదా. వన్స్ సెల్యూట్ టు అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అయితే సెల్యూట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ర్యాపిడ్ అప్డేట్ లో అయితే ఇంకొక వీడియోతో అయితే మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. సో స్టిల్ దెన్ subscribe my channel, and if you like my content, share. If you have any doubts regarding the హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, నెక్స్ట్ అప్డేట్స్ కానీ ఏమన్నా చెప్పండి అని అంటే కామెంట్ బాక్స్లో అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీకు నా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చూసుకొని మీకైతే నేనైతే రిప్లై అయితే ఇస్తా ఫ్రెండ్స్. సో రిప్లై లేట్గా వచ్చినా సరే ఏం ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. సో ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అయితే నేనైతే మీకైతే రిప్లై అనేది కంపల్సరీ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో జై హింద్, జై భారత్ ఫ్రెండ్స్.